హలో యువటి వ్యూవర్స్. సో ఈరోజు మనం టీటీఏ ఈవెంట్లో ఉన్నాం. సో ఈరోజు చూస్తే సెకండ్ డే. సో ఇక్కడ మనం అన్నీ చూస్తుంటే ఇక్కడ ఒక ఆలయ ఏర్పాటు చేశారు. సో దీని గురించి ఇక్కడ మన గురువుగారు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు దీని గురించి తెలుసుకుందాం ఏంటో. సో సార్ మీ పేరు? మురళీకృష్ణ శర్మ నా పేరు. ఇది హనుమాన్ టెంపుల్ ఆఫ్ షార్లెట్ రిప్రజెంటేషన్లో ఇక్కడ ఉన్నామండి. టీటీఏ వారికి ఈ కన్వెన్షన్లో మాకు ఇలాంటి ప్లేస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలా చూస్తున్నటువంటి యోయో ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను హనుమంతుడి యొక్క ఆశీస్సులు. ఇది షార్లెట్లో కడుతున్నటువంటి కొత్త దేవాలయం, హనుమాన్ టెంపుల్ ఆఫ్ షార్లెట్ అని దీని పేరు. శంకరమఠం వేదిక్ అకాడమీ వారు 4 పిల్లర్స్ తీసుకుంటే అందులో ఇది ఒక పిల్లర్. మిగతా 4 పిల్లర్స్ వచ్చేసరికి సరస్వతి శిశు మందిర్, అలానే గోశాల, అట్లానే లోక సేవ అని చెప్పేసి 4 పిల్లర్స్ ఉన్నాయి. అందులో రిలీజియస్ యాక్టివిటీస్ హనుమాన్ టెంపుల్ ఆఫ్ షార్లెట్ అనేటువంటి పేరుతో జరుగుతాయి. అట్లానే గోశాల ఆల్రెడీ 7 acresలో ఉంది. 8 కౌస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. శంకరమఠం వేదిక్ అకాడమీ వారిదే సరస్వతి శిశు మందిర్ అని చెప్పేసి పిల్లలకి అక్కడ చేపిస్తున్నాం. అందులో భాగంగానే ఈ టెంపుల్ యొక్క ఫండ్ రైజింగ్ ఈవెంట్గా ఇక్కడ మనం ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. నైస్ అండి. అసలు అంటే ఈ ఈవెంట్లో ఇక్కడ హనుమంతుని గారి టెంపుల్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే టీటీఏ అనేటువంటిది చాలా పెద్ద ఆర్గనైజేషను. అట్లానే కన్వెన్షన్ జరుగుతుందంటే దాదాపుగా యూఎస్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి జనాలందరూ ఇక్కడికి వస్తున్నారు. సో ఇంత పెద్ద గ్యాదరింగ్లో మన ఎక్స్పోజర్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అదిగాక ఇది వెరీ రేర్ ఆపర్చునిటీ, అట్లానే వెరీ రేర్ టెంపుల్ కూడాను ఇట్లా రావటం అనేది. ఇంతమంది తెలుగు వాళ్ళు ఒకే దగ్గర జరుగుతున్నప్పుడు అక్కడ మన యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ, మన హిందుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, అలానే ఇక్కడ ఒక హిందుత్వమే కాదు, దీంట్లో హ్యుమానిటీ ఉంది, అట్లానే గోసేవ ఉంది, సనాతన ధర్మం ఉంది. సో ఆ ధర్మం మొత్తాన్ని కోసం మనం ఇక్కడ పెట్టడం అనేటువంటిది వీ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ అన్నమాట. సో ఇక్కడ ఉండే మన అమెరికాలో నివసించే తెలుగు కుటుంబాలకు కావచ్చు, లేదంటే హిందువులకు కావచ్చు, మీరు ఏ సందేశం ఇస్తారు? అంటే స్వధర్మో పరమో మంత్ర, అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించడం చాలా ముఖ్యం. దేశాలు దాటొచ్చినా కూడాను మనం ఎప్పుడూ మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన ధర్మాన్ని మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. అది దాదాపుగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. కాబట్టి మన పని మనం చేసుకుంటూ మన ధర్మంలో మనం ఉంటమే కావాల్సింది. ఎస్. ఇక్కడ ఈరోజు వచ్చే భక్తులకి దర్శించుకోవడానికి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇవ్వాలి? రాముడు మనకందరికీ కూడాను ఆదర్శ పురుషుడు. ఆయన ఇచ్చినటువంటి మార్గాల్లో సత్యము, ధర్మాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మన పిల్లలకి వాల్యూస్ నేర్పించాలి. ఉట్టిగా ఏదో కథల్లాగా చదవడం కాకుండా రామాయణాన్ని, హనుమత్ భాగవతాన్ని, దీన్ని కూడాను విశేషంగా మనం పిల్లలకి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.